బేరియా ఫ్రీమౌంట్లోని అష్టలక్ష్మి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా చేసిన సహస్ర లింగార్చనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత 12 సంవత్సరాలుగా ఈ ఆలయంలో విశేష పూజలు అందిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అష్టలక్ష్మి టెంపుల్లో ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఎంతో చక్కగా మనకి చూస్తుంటేనే కళ్ళు అట్లా రెండు కళ్ళు చాలట్లేదు, అంత బాగున్నాయి. మనం పవన్ గారిని అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు పూజ గురించి చెప్పండి. ఓం నమః శివాయ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కార్తీక మాస పౌర్ణమిని సందర్శించుకుని ఇవాళ సహస్ర జ్యోతిర్లింగార్చన చేయడం జరిగింది. అష్టలక్ష్మీ దేవాలయంలో విశ్వప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయంలో ఇదే విధంగా సహస్ర జ్యోతిర్లింగార్చన చేయడం జరుగుతుంది. అది కూడా ఒక్కొక్క ఆవరణాన్ని ఆవాహన చేసుకుని చేయడం జరుగుతుంది. ఈ సహస్ర జ్యోతిర్లింగాష్టమి రోజు అందరూ పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి స్వామి అనుగ్రహం పొందాము. నా పేరు నరసింహులు. సో TV9 ప్రేక్షకులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు విశ్వం గారు కార్తీక పౌర్ణమి సందర్భంగా కైలాస యంత్రం, ఇది డిజైన్ కాదు, కైలాస యంత్రం 1116 దీపాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాలంటీర్స్ అందరూ కలిసి ఈ కైలాస యంత్రాన్ని తయారు చేశారు. ఈరోజు పూజ చాలా ఘనంగా జరిగింది. భక్తులందరూ వచ్చి విశ్వం గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సో ఈరోజు పర్వదినం సందర్భంగా దగ్గర 100 మంది వాలంటీర్స్ కలిసి ఈ యంత్రాన్ని తయారు చేశారు. ఇది చాలా అదృష్టము ఇది ఈ పూజ చేయాలంటే. సో విశ్వం గారి బ్లెస్సింగ్స్తో ఈరోజు చాలా జరిగింది, పూజ మంచిగా జరిగింది. చూశారు కదా, వీళ్ళు పంతులు గారు చెప్పినట్టు కైలాస యంత్రం అని చెప్తున్నారు. అంటే 1116 దీపాలతోటి అలంకరించారు. అంటే ప్రతి ఒక్కరు వచ్చేసి అంటే మనం శివుని దర్శించుకున్నట్టే అన్నట్టు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి TV9 ఫ్రమ్ బేరియా.